దూరిపోయి అల్లు ఆర్మీకి మేము సపోర్ట్ అని చెప్పి మెగా ఫ్యామిలీ మీద వీళ్ళే ఫేక్ అకౌంట్ తోటి సోషల్ మీడియాలో ఏ రకమైన దాడి చేసి ఏదో ఉంది అక్కడ అనేలాగా క్రియేట్ చేశారు ఇంతకాలం. సో దానికి తోడు ఆయనకి ఎవరు నిర్ణయాలు ఇస్తున్నారో ఏమో కానీ ఆయన రకరకాల పోస్టర్లతోటి సినిమా ప్రమోషన్తో భాగంగా చేశారా, మరి లేకపోతే ఎవరిని సంతృప్తి పరచడానికి ఆయన చేశారా, లేకపోతే దానిలో ఏ విషయం లేదా అని అంత భగవంతుడికి ఎరుగు. కానీ అక్కడ ఏ అంశం జరుగుతున్నా కూడా దాన్ని రాజకీయంగా రుద్దుకోవాలి, మా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి అనే తపన అయితే వైసీపీ గ్యాంగ్కి అయితే చాలా బాగా ఉంది అనే విషయం నిన్న విషయంలో కూడా అర్థమైపోయింది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ విషయంలో కూడా వాళ్ళు వెంటనే అక్కడ ఏదో చేసేసినట్టు వెంటనే ట్వీట్లు పెట్టడం, స్పందించడం, వీటి మీద అసలు చాలా ఆశాస్పదంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు ఎంతైనా వాళ్ళు ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఆల్వేస్ ఎన్ని డిస్ప్యూట్స్ రాని ఎన్ని విభేదాలు రాని అంత కష్టం వచ్చిందంటే ఒక తాటి మీదకి వస్తారు ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సినీ ఇండస్ట్రీ మీద ఒక ఏంటంటే ఒక ఎలాగా అంటే కన్నెర్ర చేసిందంటే ఇది ఒక పగబట్టి ఏదో చేస్తున్నట్లు అదొక ఎలివేషన్ అయితే క్లియర్గా జనాల్లోకి అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ ఇందాక రవికిరణ్ గారు చాలా క్లియర్గా ప్రస్తావించారు, ఇక్కడ బిడ్డ ఆవిడ చనిపోయిందని మహిళ మృతికు బిడ్డ హాస్పిటల్లో ఉన్నదానికి అందరికీ బాధ ఉందండి, వాళ్ళకన్నా ఎక్కువ చాలా మందికి బాధ ఉంది. ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చాలా మంది స్పందించారు, అతను వాళ్ళ ఫాదర్తో మాట్లాడారు, మేము ఉన్నామని భరోసా ఇచ్చారు, వాళ్ళకి ఒక రకమైన ఫండ్స్ కూడా పంపించడానికి అంత సిద్ధం చేస్తున్నారు. వాళ్ళేమి అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ టీం కానీ ఏమి రెస్పాండ్ అవ్వకుండా లేరే, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. అయినప్పటికీ A11గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఉన్న పళంగా శుక్రవారం అరెస్ట్ చేయడము, ఒకవేళ కోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా కోర్టు ఆర్డర్స్ సర్వే చేయడానికి కూడా డిలే చేయడము, పోలీసు వ్యవస్థ దానికి అంటే ఏ రకంగా ఆయన జైల్లో పెట్టాలి, ఖచ్చితంగా ఒక్క రోజైనా ఆయన జైల్లో చెప్పకూడదు తినిపించాలి అనే ఇంటెన్షన్ వెరీ క్లియర్గా హెడ్స్కి ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనే విషయం అందరికి అర్థమైంది. సినీ ఇండస్ట్రీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ తోని అసంతృప్తి అనేది లేదు, ఇది కేవలం ప్రచారం మాత్రమే అంటారు. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర వెంకటేశ్వర రెడ్డి గారు విజన్ 2047 పేరిట చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ఆ డాక్యుమెంట్ మీద నిన్న ఇంత బారు ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ముచ్చటేస్తుందండి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన్ని ఎవరో వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు ట్వీట్ మోహన్ రెడ్డి అని, ఇప్పుడు ట్వీట్లు పుంఖానుగా ఆయన పెడతా ఉన్నారనమాట. ఇంత తీరిక ఇప్పుడున్నప్పుడు ఆ రోజు జనంతో మమేకమయ్యే తీరిక ఎందుకు లేకపోయింది అనే మాట కూడా వస్తుంది. ట్వీట్ చూసారా ఆయన మా విజన్ డాక్యుమెంట్ మీద? చూశానండి. అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఒకటి, విజన్ 29 ఒకటి, విజన్ 47 ఒకటి, ఇట్లా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అయితే చాలా చెప్తారు. మీటింగ్ లో ఏందా పొట్టి శ్రీరాములు గారి గురించి యూనివర్సిటీ స్థాపిస్తామని అన్ని చెప్తారు, ఒలింపిక్స్ తెస్తామన్నాడు, ప్రపంచ రాజధాని కడతామన్నాడు, ఇక కార్గో విమానం తెస్తామన్నాడు. ఏది ఆయన చెప్తాడు, చెయ్యడు. 40 ఏళ్లుగా ఆయన రాజకీయ జీవితంలో చేసింది ఏమన్నా ఉంటే చెప్పమంటే చెప్పడం చేత కాదు, కానీ చేస్తానని మాత్రం చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సోదరి పార్వతి గారు ఏమన్నారంటే అసలు ఎక్కడ ఏమీ లేకుండా సిల్వర్ పొలవలు చేస్తున్నారు వైసీపీ అంటున్నారు. ఇప్పుడు మీరున్నంత క్లారిటీగా మీకున్నంత అభిమానంగా ఇప్పుడు అల్లు అర్జున్ మీద కానీ ఆ బిడ్డల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయనకు అన్యాయం జరిగిందని కానీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని కానీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే పిఠాపురంలో జనసేన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామ బహిష్కరణ చేసింది, అది పేపర్లో న్యూస్ గా కూడా వచ్చింది. కానీ అక్కడ ఏమి జరగట్లేదు, మేమేదో చిలవలు పలవలు చేస్తున్నాము అని మీరు మాట్లాడుతుంటే మాకు ఇంటర్నల్ సమస్యలు మీకు వచ్చిన నొప్పి ఏం లేదు, మేము పరిష్కరించుకుంటాం, మీరేం బాబు మా మీద ఏం జాలి చూపించారు. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలండి మీరు. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, ఒక కేసులో
ఒక కేసులో కక్షిదారుడు ఆ వకాల్తా ఇవ్వకుండా ఏ లాయరు వాదించడు. ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలా. కేసులో బెయిల్ రావడానికి కానీ ఆ కేసు ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ లాయర్దే కీలక పాత్ర. ఆ పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు. ఇందులో ఏమీ లేదు. ఎవరు పూసుకున్నారు, ఎవరు పూసుకున్నారు, ఆయన మాట్లాడియండి. శివపార్వతి గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి, టైం అయిపోతుంది. ఆయన మాట్లాడియండి. ఆయన మాట్లాడియండి. వెంకటేష్ రెడ్డి గారు మాట్లాడండి. ఆయన మాట్లాడియండి సార్, టైం అయిపోతుంది. ఆయన మాట్లాడియండి. లేవనెత్తే ప్రశ్నలు కానీ వాళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటే ఎక్కడ ప్రశ్నలు లేవనెత్తితే వాటికి సమాధానం చెప్పాల్సి వచ్చిందో, ఎక్కడ గురించి మాట్లాడాల్సి వచ్చిందో, ఎక్కడ మేమేం మాట్లాడియండి. ఆయన మాట్లాడియండి. లెట్ హిమ్ స్పీక్. ఆయన ఏం మాట్లాడితే వినాలి కదా, వినకుండా ఏం మాట్లాడతాం? కాంట్రడిక్ట్ చేస్తే ఎట్లాగా? మాట్లాడండి. అదే పరిపాలన విషయం ఎక్కడ ఏం చేయలేదని, ఆ డొలతనం బయటపడుతుందని, వాళ్ళ లోపాలు ఎక్కడ బయటపడతాయో అన్న ఉద్దేశంతో ఇలాంటి ఇంటరప్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కేవలం